హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను అభి కలిసి అయితే మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఇంకెందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీకు అక్కడికి వెళ్ళాకైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా జంగారెడ్డిగూడెం నుంచి తాడేపల్లిగూడెం అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇంకా నేను అభి అయితే బస్సు ఎక్కేసాము. ఇంకా మేము వెళ్ళిన రోజు అయితే బస్సు కూడా చాలా ఫ్రీగా అయితే ఉంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళాము. ఇంకా అభికి అయితే స్నాక్స్ ఉండాలి కాబట్టి ఇంకా పాప్కార్న్ అది తీసుకున్నాను. ఇంకా అవి తింటూ చక్కగా జర్నీని అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అభి అయితే. ఇంకా 2 గంటల జర్నీ తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాక కొంచెం సేపు రిలాక్స్ అయ్యాక ఇంకా మా బుడ్డితలతో అయితే ఆడుకుంటున్నాం నేను అభి కలిసి. తీసుకున్నాం అన్నమాట. పంతొమ్మిదాలు ఇవి వచ్చేసి ఇంకా టైం ముగ్గెట్టేసిందని మా మరదలా. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా మొక్కలు ఉంటాయి. ఇంకా బిల్డింగ్ పైన అయితే చాలా మొక్కలు అయితే వేశారు. ఇంకా అమ్మ తమ్ముడు మా మరదలు కలిసి అయితే ఇంకా తర్వాత అందరం కూడా నైట్ ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మావయ్య వాళ్ళు కూడా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు. ఇంకా మేమందరం కలిసి అయితే వెళ్తున్నాము. ఇంకెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది మీకు అక్కడికి వెళ్ళాక అయితే చూపిస్తాను. అప్పుడు దాకా కొంచెం వెయిట్ చేస్తూ అయితే ఉండండి. ఇంకా ఫైనల్గా మేము వెళ్ళాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇంక మేము ఎక్కడికి వచ్చాము ఏంటి అనేది మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది ఫ్రెండ్స్. సతీష్ కుమార్ గారు కొత్తగా కల్వర్ టెంపుల్ స్టార్ట్ చేశారని చెప్పాను కదా తాడేపల్లిగూడెంలో. అది గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి ఇంకా అమ్మ మాకు ఫోన్ చేసి రమ్మంటే ఇంకా నేనైతే వెళ్ళాను. నాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం అక్కడ పెట్టారు కాబట్టి ఎలా జరుగుతుంది ఏంటి అనుకున్నాము. చాలా ఎక్సైట్మెంట్తో అయితే వెళ్ళాము. అసలు మేము వెళ్ళగానే చూస్తే మాకైతే అసలు కళ్ళు చెదిరిపోయినాయి ఫ్రెండ్స్. అంతమంది జనం అయితే వచ్చారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది వస్తారని. ఎందుకంటే అక్కడ పెట్టిన ప్లేస్లో ఒక ట్రాన్స్పోర్ట్ అనేది ఏమీ ఉండదు. మనం వెళ్ళాలి అనుకుంటే మనం బండ్ల మీద కానీ లేదంటే కార్ కానీ ఆటోలు కానీ కట్టించుకొని వెళ్ళాలి. అలాంటి ప్లేస్లోకి అసలు అన్ని వేల మంది వచ్చారంటే నిజంగా అది దేవుని కృప అని నేను అనుకుంటున్నాను. చాలా బాగా జరిగింది ప్రేయర్ అయితే. ఇంక మేమందరం వెళ్ళైతే చక్కగా కూర్చున్నాము కుర్చీల్లో అయితే. ఇంక మేము వెళ్ళే టయానికి స్కిట్స్ అయితే వేస్తున్నారు పిల్లలు. ఇంకా వాటిని అయితే చూస్తూ మేము ఎంజాయ్ చేస్తున్నాము. లైటింగ్స్తో అయితే ఎంత బాగుందోనండి. మీలో ఎవరైనా తాడేపల్లిగూడెంలో జరిగిన క్రిస్మస్కి వచ్చి ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత పాస్టర్ గారు వాళ్ళ పెద్ద అబ్బాయి అయితే వచ్చారు. ఇంకా ఆయన కొత్తగా లాంచ్ చేసిన నా యేసయ్య సాంగ్ అయితే పాడారు. అసలు ఎంత బాగుందో ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి. ఆ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది.
ఇంకా సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఇంకా సతీష్ కుమార్ గారు అయితే స్టేజ్ మీదకి అయితే వచ్చేసారు. ఇంకా వాక్యం చెప్పారు ఫ్రెండ్స్. ఆ రోజు అయితే చాలా అంటే చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఆ రోజు జరిగిన లైవ్ చూడాలి అనుకుంటే కనుక సతీష్ కుమార్ గారిది కల్వర్ టెంపుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఫ్రెండ్స్, అందులోకి వెళ్ళి లైవ్ చూడండి. చాలా అంటే చాలా బాగా చెప్పారు. నాకు సతీష్ కుమార్ గారి వాక్యాలంటే చాలా ఇష్టం. నేనైతే చాలా బాగా వింటాను ఆయన వాక్యాలు. ఇంకా వాకింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత క్యాండిల్ లైట్ సర్వీస్ అయితే జరుగుతుంది. ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు క్యాండిల్స్ అయితే పాస్ చేసుకుంటున్నారు. నేను ఇంకా ఈ క్రిస్మస్కి రావడం నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనం ఎలాగో హైదరాబాద్ వెళ్ళి చూడలేం కాబట్టి మన దగ్గరికి వచ్చినప్పుడే వెళ్ళాలి అని ఆశపడి నేనైతే వెళ్ళాను. నేను వెళ్ళినందుకైతే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఇంకా ఫైనల్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా క్యాండిల్ లైట్ సర్వీస్ అలాగే కేక్ కటింగ్తో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయిపోయినాయి. ఇంకా అక్కడికి వచ్చిన పాస్టర్స్ అందరికీ కూడా సతీష్ కుమార్ గారు బట్టలు అయితే పెట్టారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క పాస్టర్ గారికి కూడా. ఇంకా వాళ్ళకి అయిపోయాక ఇంకా అందరికీ కూడా అయితే ప్రేయర్ చేశారు. ఇంకా ప్రేయర్ చేయించుకొని ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంక ఇక్కడ దారిలో అభి అయితే మినీ ఫ్యాన్ కావాలన్నాడని ఇంకా మినీ ఫ్యాన్ ఒకటి తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఇంటికైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈ విధంగా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.